శ్రావణ మాసం మొదటి సోమవారం ముఖ్యంగా నాగుల పంచమితో కలిసి రావడం అత్యంత విశేషమైనటువంటి రోజు. జాతకంలో సంతాన దోషాలు, వివాహ దోషాలున్నవారు ఈ నాగుల పంచమి రోజున నేను చెప్పినట్టుగా ఈ యొక్క చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది. నాగుల పంచమి సోమవారం వస్తుంది కనుక ముందు రోజునే ఆదివారం రోజున మీ దగ్గరలో ఉన్న పూజా స్టోర్‌లో కానీ, లేదా జ్యువెల్లరీ షాప్‌లో ఒక చిన్నపాటి వెండి నాగబింబాన్ని తీసుకొని వచ్చి మీ పూజా గదిలో పెట్టుకోండి. సోమవారం నాగుల పంచమి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేసి మీ పూజా గదిలో దీపారాధన చేసుకొని మీరు తెచ్చుకున్న వెండి నాగప్రతిమ ఏదైతే ఉంటుందో దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకొని గంధంతో కుంకుమతో అలంకారం చేసి మీ ఇంట్లో పూజా గదిలో ఉన్నటువంటి దేవతలతో పాటు ఈ నాగేంద్ర స్వామికి కూడా అర్చన చేసుకోండి. పూజ అయిపోయిన తదుపరి ఈ వెండి నాగప్రతిమని తీసుకొని దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట చుట్టూ 16 ప్రదక్షిణాలు చేసి ఎవరైతే జాతకంలో సంతాన దోషాలున్నాయో వారు ఈ ప్రకారంగా సంకల్పం చేయండి. నా జాతకంలో ఉన్నటువంటి సంతాన దోషాలన్నీ కూడా తొలగింపజేసి మంచి సంతానాన్ని నాకు కలగజేయండి అని నాగేంద్ర స్వామికి భక్తితో మీ యొక్క కోరికను విన్నవించుకొని ఆ యొక్క వెండి ప్రతిమని ఆ పుట్టలో వేసి ఆవు పాలు పోసి నమస్కారం చేసి తిరిగి ఇంటికి వచ్చేయండి. వివాహం కాని స్త్రీ పురుషులు కూడా పుట్ట చుట్టూ 16 ప్రదక్షిణలు చేసి ఈ యొక్క చేతిలో ప్రతిమను పట్టుకొని ఆ జాతకంలో ఉన్నటువంటి వివాహ దోషాలు తొలగింపజేసి సకాలంలో నాకు వివాహం జరిగేలాగా చూడండి అని నాగేంద్ర స్వామికి భక్తితో ప్రార్థన చేసి ఈ వెండి నాగప్రతిమని ఆ పుట్టలో వేసి ఆవు పాలు పోసి నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి. ఈ రోజున ఏకభుక్తము భూశయనం, ఒకే పూట ఆహారం తీసుకోవాలి, నేలపై పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి సంతాన వివాహ దోషాలని తొలగి నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం వల్ల సకాలంలో మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. మరి మీలో ఎంతమందికి సంతానం లేక వివాహం ఆలస్యమైన వాళ్ళు ఉన్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళకు సంబంధించిన మంత్రాన్ని నేను కామెంట్ బాక్స్ లో పింక్ చేస్తాను. ఈ నాగుల పంచమి రోజున 108 మార్లు ఇది జపం చేయండి. నాగేంద్ర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు దక్కుతుంది. జై శ్రీమన్నారాయణ.